శివుడు తన భక్తుణ్ణి ఎందుకు పరీక్షించాడో తెలుసా? ఒక అడవిలో ఉపమన్యు అనే యువ భక్తుడు ఏమీ కోరకుండా శివుని తపస్సు చేస్తున్నాడు. ఆహారం లేదు, నిద్రలేదు, కేవలం ఓం నమఃశివాయ మాత్రమే. శివుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చి ఇలా అన్నాడు, "నువ్వు ఎవర్ని పూజిస్తున్నావో తెలుసా? శివుడసలు దేవుడే కాదు." ఈ మాటలు విన్నాక ఉపమన్యు కోపకండ్లేదు. కళ్లల్లో కన్నీళ్లతో ఇలా అన్నాడు, "నువ్వు శివుణ్ణి నిందించినా నిన్ను నేను ద్వేషించను, ఎందుకంటే శివుడు ప్రేమనే బోధించాడు." శివుడు ఇంకా పరీక్షగా అన్నాడు, "నీ శివుడొస్తే నువ్వు నీ కళ్లను అర్పిస్తావా?" ఆలోచించకుండా ఉపమన్యు తన కళ్లను తీయడానికి సిద్ధపడ్డాడు. అంతే, ఆకాశం కంపించింది. శివుడు తన నిజరూపంలో దర్శనమిచ్చాడు. నిజమైన భక్తి అంటే ఇదే, అడగకుండా ప్రేమించడం. శివుడు ఉపమన్యుకు మళ్లీ చూపునిచ్చి అమరమైన కీర్తిని ప్రసాదించాడు.